ఇక కిషన్ రెడ్డిని మళ్ళీ ఆడుకుంటున్నాడు రాజాసింగ్ చూడు. ఇక ర్యాగింగ్ అంటే ర్యాగింగ్. ఇక ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ మాటల తూటాలు. మామూలు ర్యాగింగ్ కాదు, మాస్ ర్యాగింగ్ అంటారు కదా, అట్లా రాజాసింగ్ ఎవరిని? కిషన్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తుండు. ఏమంటుండు? బీఆర్ఎస్ను ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, బీఆర్ఎస్ని గెలిపిస్తారా, ఈసారి కాంగ్రెస్ని గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో మిమ్మల్ని జనాలు అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సో సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. మీ గౌరవం ప్రమాదంలో ఉందా అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు మళ్ళా మీ ముఖం ఎట్లా చూపెడతారు? కొద్దిగా ఆలోచన చేశారా మా సారు? మీకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లోని ప్రతి ఒక్క డివిజన్లో మేలు చేసే అలవాటు ఉన్నది. ఇవాళ మీ జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో చాలామంది మీ మేలు కోసం ఎదురు చూస్తున్నారు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను బయటకు పంపించారు, మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా అంటూ కిషన్ రెడ్డి పైన రాజాసింగ్ మరోసారి ఆరోపణ చేసిండు. విషయం ఏంటంటే కిషన్ రెడ్డికి ఏమీ కాదు. కిషన్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ అండ ఉన్నది, కిషన్ రెడ్డికి మోదీ అండ ఉన్నది, కిషన్ రెడ్డికి అమిత్ షా అండ ఉన్నది. కిషన్ రెడ్డికి ఇక్కడున్న వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్స్, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్లో ఉన్న అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి కిషన్ రెడ్డి మరి ఆ హైకమాండ్ని ఏ రకంగా దేంతో మేనేజ్ చేస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే కిషన్ రెడ్డిని టచ్ చేసేటోడే లేడు ఇవాళ. మొన్న పార్టీ అధ్యక్ష నిర్ణయం తీసుకుంది, కిషన్ రెడ్డికి సంబంధించిన నిర్ణయమే అమలైంది. తర్వాత కార్యవర్గానికి సంబంధించిన వ్యవహారం కూడా మొత్తం కిషన్ రెడ్డి చెప్పినట్టే అయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ అభ్యర్థి కూడా కిషన్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే అవుతుంది. ఒకవేళ ఓడిపోయినా డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వచ్చినా కిషన్ రెడ్డికి ఏమీ కాదు. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ మేము అధికారంలోకి రావాలనే ఆలోచన ఉంటే కదా ఎవరేం తప్పులు చేస్తున్నారని చెక్ చేసుకునేది. వాళ్ళకి ఆలోచనే లేనప్పుడు ఎవరు ఎట్లా పనిచేస్తే ఏముంది? వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి రావాల్సినవి వచ్చినప్పుడు అయిపోయాయి. వాళ్ళు గెలిస్తే సరిపోయాయి కదా, ఇంకా చర్చ ఎక్కడిది? సో రాజాసింగ్ ఎంత మొత్తుకున్నా, మిగతా లీడర్లు ఎంత ఎగిరినా ఏం ఉపయోగం లేదు. కిషన్ రెడ్డిని ఏమీ చేయలేరు మీరు ఎవరు.